గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లో కొంతమంది ఓటర్లు చేసేటువంటి అతిపెద్ద మిస్టేక్. ఆ మిస్టేక్ కూడా మీరు ఎప్పుడు ఊహించలేదు. ఆ ఊహించినటువంటి విషయం మీకు చెప్తూ ఉన్నాను. నాకు తారసపడింది కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఒక ఓటరు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ఓటరు ఇద్దరు అభ్యర్థుల దగ్గర ఏదో తీసుకున్నాడు, అభిమానంతో మీ ఇద్దరికి ఓటు వేస్తానని చెప్పాడు. సో అదే విధంగా ఆ ఓటరు ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి మీ ఇద్దరికి సమన్యాయంగా ఆ స్లిప్పులో ఇద్దరికి ఓటేస్తున్నారు. అప్పుడు అది చెల్లుబాటు కాకుండా పోతుందని మనందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. సో మీరు ఇచ్చిన ఏదైతే కానుకలు ఉంటాయో, లేదంటే మీ అభిమానం ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఓడిపోతే ఒక్కరికి వేస్తే ఓడిపోయిన వాళ్ళు నన్ను తిడతారు, మా కుటుంబం ఇబ్బందుల్లో ఉంటుంది, సో మా కుటుంబానికి తగులుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో అతను ఏం చేస్తున్నాడు, సో ఇద్దరికి సమన్యాయం చేయడంతో ఆ ఇద్దరికి ఎన్ని తిట్టినా కానీ మాకు రావు, ఎందుకంటే ఇద్దరికి ఓటేస్తామని చెప్పేసి, అందువల్ల ఆ ఓటు అనేది పనికి రాకుండా పోతుంది. కానీ ఓటర్కు మాత్రం తిట్లు పడవు అని చెప్పేసి ఆ ఓటును దుర్వినియోగం చేసిపోతున్నాడు. సో మీరు అభ్యర్థులు కూడా మీరు ఏదైనా ఇచ్చినప్పుడు కూడా మీకు తీసుకోండి, కానీ నచ్చిన వారికి ఓటు వేయండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ఓటు అనేది మీకు కీలకం కాబట్టి ఆ ఓటు వేసే అభ్యర్థికి మీరు రిక్వెస్ట్ చేయండి, మంచిని చూసి మంచి వారికి ఓటు వేయండి అని చెప్పేసి అభ్యర్థించండి. ఎందుకంటే ఈ మిస్టేక్ అనేది చాలామంది చేస్తున్నారు. ఆ చాలామంది మీ దగ్గర కూడా ఉండొచ్చు, కాబట్టి ముందే చెప్పండి, మీరు దుర్వినియోగం చేయొద్దు అని చెప్పేసాం.